దాన్ని ముగించి ఏం చేశారు? హిజ్కియాను అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన జనుడైన ఇశ్రాయేలును దీవించిరి. హిజ్కియా కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకునకు అజర్యా యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగిలిపోతుంది. చాలమ్మా, మిగులుతుందా లేదా? నీకు అప్పు లేకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ తీసుకురావాలా? కానీ మనం తీసుకురాగా, ఎందుకంటే మనకు అప్పులే కావాలా, అవునా కదండి? నువ్వు ఎంత తిన్నా నీకు మిగలాలంటే నీ వ్యవసాయములో నుండి ఎక్కడ తీసుకురాలట? వేలో ఫలించిన చెట్లు అంటే దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు ఎంత తిన్నా మిగిలిపోద్ది, ఎంత ఆస్తి అయినా నీకు మిగిలిపోద్ది. నీకు మిగిలే తప్ప తరుగనేది ఉండనే ఉండదు. ఉంటుందమ్మా? ఉండదు. కాబట్టి నా పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలైన మీరు మంచివారు. మంచివారేనా? ఇప్పుడు ఇందులో ఫలించే చెట్లు ఎన్ని ఉన్నాయి? ఎర్రి ద్రాక్ష చెట్లు ఎన్ని ఉన్నాయి? కారు ద్రాక్ష చెట్లు ఎన్ని ఉన్నాయి? పైకి చెప్పక్కర్లేదులే, మీ మనసులో మీకే అర్థమైపోద్ది. అర్థమవుతుందా? అర్థమవుతా? నా ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరాల్లో కొన్ని కారు ద్రాక్షాలు కాసే చెట్లు ఉన్నాయి, కొన్ని మంచి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, కొన్ని ఎర్రి ద్రాక్ష చెట్లు ఉన్నాయి, కొన్ని జాతిహీనపు కాయలు కాసే చెట్లు ఉన్నాయి. వీటిలన్నిటికీ సమానంగానే వాక్యం అనే ముందు పడుతుంది. కానీ కొన్ని కావాలనే ఎండిపోతున్నాయి, కొన్ని కావాలనే వాడిపోతున్నాయి. మరి వాడిపోయిన చెట్లు ఏం చేయాలా? మీరేం చేస్తారమ్మా? మీ ఇంట్లో జామ చెట్టు వేసుకున్న తర్వాత అది సరిగా ఫలించలేదని ఏం చేస్తారు? మీరు నరికే వచ్చి, కానీ దేవుడు నరకడా? నరకడా? ఒక ఉపమానం చెప్తానే. ఓసారట సుబ్బారావు అనేవాడు ఒక మామిడి చెట్టు తెచ్చుకుని ఏం చేశాడనంటే తన పెరట్లో వేసుకున్నాడట. నేను ముగించేసానులే, బైబిల్ మూసేసానంటే అయిపోయినట్టే. పిల్లరా, పెరట్లో ఒక మామిడి చెట్టు తెచ్చుకుని వేసుకున్నాడట. దానికి బాగా మందేసి బాగా పెంచుతుంటే ఒక 5 సంవత్సరాలకి పెద్ద చెట్టుగా మారి పెద్ద పెద్ద మామిడికాయలు కాయడం ప్రారంభించిందంట. అది చూసినటువంటి పక్కింటోడు కూడా ఏం చేశాడనంటే వీడి చెట్టు బాగా ఫలిస్తుంది కదని చెప్పేసి వాడు కూడా వెళ్ళి ఒక మామిడి చెట్టు తెచ్చుకుని వాడు కూడా పెరట్లో వేసుకున్నాడంట. వేసుకుంటే 5 సంవత్సరాలైనా తెచ్చిన రోజున ఎలా ఉందో అలాగే ఉందంట. ఒక పిండి లేదు, ఒక కాయ లేదు, ఏమీ లేదు, అలాగే ఉందంట. అప్పుడు అన్నాడంట పక్కింటి ఎవరే, సుబ్బారావు నువ్వు తెచ్చిన చెట్టు 5 సంవత్సరాలకి మంచి మంచి కాయలు కాస్తుంది, నా చెట్టు ఏంటరా తెచ్చిన రోజున ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. నీ చెట్టుకి నా చెట్టుకి తేడా ఏంటంటే, ఒరే నువ్వు దాన్ని పాతి పెట్టినప్పుడు దాని వేర్ల కింద ఉన్న పిడత బద్దలు కొట్టావు అన్నాడట. ఈడేం చేశాడు? కంగారులో ఆ పిడతతోనే పాతి పెట్టి ఏడంట. దేన్ని? ఏర్లు వెళ్తాయా? ఈరోజు మీరు ఫలించాలంటే మీ పాపం అనే పిడతలు పగలాలా, మీ అహంకారం అనే పిడతలు పగలాలా. అప్పుడు నీ వేర్లు ఎక్కడికి వెళ్తాయి? అప్పుడు నిన్ను పడగొట్టడం ఎవడి వల్ల? అద్భుతమైన కాయలు కాస్తావు, అద్భుతమైన ఫలాలు ఫలిస్తావు. ఫలిస్తావా? ఫలించవా? ఫలిస్తావు. కాబట్టి నా పిల్లరా, మీరందరూ కూడా రాబోయే కాలంలో అద్భుతమైన ఫలాలు ఇచ్చే విశ్వాసం అనే మొక్కల్లాగా మీరు ఉంటురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి నాతోటి కూడా అనేకమైన విషయాలు మాట్లాడాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైన మీరు ఎంతవరకు ఫలిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. స్తోత్రం. ఒక నిమిషం ఆలోచన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునండి. స్తోత్రం.